మన మట్టి మనసులం, దేవదూతలం కాదు, దేవుళ్ళం కాదు, బలహీనులము. ఏదో పురుగు ఉంటుంది మట్టి మనసులం. మనసారా పురుగు పేరు చెప్పు, మనసారా పురుగు పేరు చెప్పు. మిగిలిన తండ్రి నాట్య జీవితాన్ని ఫలాని పురుగు తింటుందయ్యా, సీరియల్ అనే పురుగు తింటుందయ్యా, సినిమా అనే పురుగు తింటుందయ్యా, జబర్దస్త్ అనే పురుగు తింటుందయ్యా, అబద్ధం అనే పురుగు తింటుందయ్యా, తాగుడు అనే పురుగు తింటుందయ్యా, బీడి అనే పురుగు తింటుందయ్యా, సుట్టా అనే పురుగు తింటుందయ్యా, సీరియల్ అనే పురుగు తింటుంది, సినిమా అనే పురుగు తింటుంది, అక్రమ సంబంధం అనే పురుగు తింటుంది, వడ్డీ వ్యాపారం అనే పురుగు తింటుంది, ఫోన్ అనే పురుగు తింటుంది. మనసులం దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు. ఆ పన్నోజరు ఏ పురుగు లేదా నీకు? ఏ పురుగు లేదా? మనసులం మనం. పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా మన ఆత్మీయ జీవితాలకు పురుగు పడితే మన కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఒక్కొక్క పురుగును చంపుకుంటే తినివేసిన పంట మొత్తం దేవుడిస్తాడట. ఏ పంట తినివేసిందో, నీ ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తిన్నదో ఆ తినివేసే పంట మొత్తం ఇస్తాడంట దేవుడు. దాన్ని చంపుకోరు. నిజమే తండ్రి, ఇక్కడ ఇల్లు ఉంది, టీవీ ఉంది, పిరిగి ఉంది, కొడుకులుండ్రు, బిడ్డలుండ్రు, బంధువులుండ్రు, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, బ్యాంకుల బ్యాలెన్స్ ఉంది. కానీ పరలోక బ్యాంకులో ఏమి లేదయ్యా. ఒక్కరికి సువార్త చెప్పలే, ఒక్కరిని రక్షణకు నడిపించలే. సంవత్సరాలు మందిరానికి వస్తున్నా, సంవత్సరాలు వాక్యం వింటున్నా, ఒక్కరికి సువార్త చెప్పలేదయ్యా. గొడ్డుకొరిందయ్యా అయ్యా. ఇక్కడ సంపాదించుకుంది దొంగల కన్న వేసి దొంగిలిస్తారని విన్నాను, తుప్పు పట్టిపోతుందని విన్నాను అయ్యా. పనులకు బ్యాంకులు వేసుకుంటానయ్యా. ఈ రోజు నుంచి కొంతమందికైనా సువార్త చెప్తానయ్యా, కొంతమంది రక్షణ నడిపిస్తానయ్యా. అయ్యా, ఇన్ని రోజులు వ్యర్థమైన భక్తి చేశాను, ఈ రోజు నుంచి నువ్వు నచ్చే భక్తి చేస్తా, నువ్వు మెచ్చే భక్తి చేస్తా. రగిలే జాలగా మండుతున్న పదగా, ఇతరులకు సాక్షిగా, ఫలించే కొమ్మగా. ఇన్ని రోజులు వ్యర్థమైన భక్తి చేశాను, ఈ రోజు నుంచి సీరియల్ మానేస్తా, సినిమాలు మానేస్తా, అల్లరితో కూడిన ఆటపాటలు మానేస్తా. నీ కొరకు బ్రతుకుతా, ప్రభు కొరకు బ్రతుకుతా అన్నోళ్ళు. సీరియల్ సినిమా మానేసి ప్రభు కోసం బ్రతుకుతా అన్నోళ్ళు మీ కుడి చేత బైబిల్ ఎత్తండి, వదిలిపెడతా. ఈ కుడి చేత బైబిల్ ఎత్తండి. ఎత్తు పాప, ఈ కుడి చేత. థ్యాంక్ యూ బ్రదర్. ఎత్తండి, ధైర్యంగా ఎత్తండి. నరకానికి వెళ్తావా? మీ దగ్గర బైబిల్ లేకపోతే మీ కుడి చేయి పైకి ఎత్తండి. విశ్వాసలే కదా, తెలుగులో చెప్పిన కదా. చిన్న ప్రార్థన చేస్తా, ఎత్తండి. కొంతమంది బైబిల్ ముందు పెట్టుకొని ఎత్తలేరు, భయం లేదు వాళ్ళకు, దేవుని భయం లేదు. పరిశుద్ధుడ పరమదాసం ప్రళపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీ పిల్లలు అయ్యా సాక్ష్యం అనే పిడి కలిగి, సాక్ష్యం అనే కర్ర కలిగి, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని తింటున్న పసరు పురుగులు, చీడ పురుగులు, మిడతలను, దొంగలి పురుగులను చంపుకొని నీ కంటుగా